సంగారెడ్డి జిల్లా పట్టంచెరు నియోజకవర్గంలోని జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఎస్ఏఆర్ ప్రక్రియ పార్టీ డిజిటల్ సభ్యత్వంపై నియోజకవర్గ స్థాయి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. పట్టంచెరు జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన బీఆర్ఎస్ అవగాహన సదస్సులో మాజీ మంత్రి హరీష్ రావు ఎస్ఏఆర్ ప్రక్రియపై ప్రజలకు అవగాహన కల్పించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఎస్ఏఆర్ ఒక రాజ్యాంగ ప్రక్రియ అని, ఓటు కోల్పోకుండా ప్రతి ఓటరు దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసేలా బూత్ స్థాయి నాయకులు సహకరించాలని సూచించారు. కొత్త ఓటర్ల నమోదుకు కూడా ప్రోత్సహించాలని అన్నారు. అదే సమయంలో రాష్ట రాజకీయాలపై స్పందించిన హరీష్ రావు తెలంగాణ ప్రజలు కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు. పట్టంచెరు బీఆర్ఎస్ కు కంచుకోట అని, ఎప్పుడు ఎన్నికలొచ్చినా ఇక్కడ గులాబీ జెండా ఎగటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. జాతీయ రహదారి విస్తరణ పనుల జాప్యం, పట్టంచెరులో ఐటీ భూములు, సంక్షేమ పథకాలు, సిగాచి పరిశ్రమ, ప్రమాద బాధితులకు నష్టపరిహారం, అలాగే రాష్ట ప్రభుత్వ పనితీరుపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో 10 స్థానాలను బీఆర్ఎస్ గెలుచుకుంటుందని హరీష్ రావు విశ్వాసం వ్యక్తం చేశారు. మా అమీర్పూర్ బీఆర్ఎస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ నాయకులు ప్రత్యేకమైన దృష్టి పెట్టి దరఖాస్తులన్నీ కూడా నింపి తప్పకుండా అందించాలని చెప్పి మరొకసారి అందరినీ కోరుకుంటూ జై తెలంగాణ. తప్పకుండా అందరూ ఈ 12 రోజుల్లో శ్రద్ధపడి తమ ఓట్లు నమోదు చేసుకుంటారని ఆశిస్తా ఉన్నాను. తర్వాత వచ్చే నెల ఫస్ట్ వీక్ లో క్లాసెస్ ఉంటాయి, అందరూ కూడా ఆనందం రావాల్సి ఉంటుంది. అప్పుడు అన్ని విమర్శల గురించి మాట్లాడుకుంటాం. ఇప్పుడు మన సార్ విషయం గురించి మన నాయకుడు హరీష్ రావు చాలా బాగా విని అదంతా కూడా చెప్పినట్టుగా సార్వభౌమ మెంబర్స్ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటూ మరి నిజంగా చాలా సంతోషమైన మరి స్వాగతం పలికి మన ప్రియతమ నాయకులు బీఆర్ఎస్ పార్టీ మన పటాన్చెరు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ఇంత పెద్ద ఎత్తున స్వాగతం పలికినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఓట్లు డిస్టర్బ్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంటుందని మీ అందరూ తెలియజేస్తా ఉన్నారు. దాంతో పాటు టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం గురించి దాని పెద్ద ఎత్తున నియోజకవర్గంలో 2 లక్షల టార్గెట్ అనుకున్నాం. 2 లక్షల టార్గెట్ సభ్యత్వాలు నామోదు చేసి హరిజనులకు అప్పగిస్తామని మీ అందరికీ పాటిస్తామని కాబట్టి ఆ విధంగా సబ్జెక్టు అనగా మాట్లాడడం మొదలు మన ఆదర్శ పిల్లలు లేకపోతే నేను ఎప్పుడు అమెరికా పోయినా పటాన్చెరు పిల్లలు కలిసి టీఆర్ఎస్ పనిచేసిన. ఇప్పుడు నేను న్యూయార్క్ లో ఉంటుందని నాకు అమెరికా కలిసి लेकिन वोट तो पटान्चेरू में अన్నా మరి ఎలక్షన్ में जाके जरूर बीआरएस की दाल पड़ती न्यूयॉर्क में కలిసి మరి ఇప్పుడు ఆ బీఆర్ఎస్ దరఖాస్తు ఎత్తియాలి. ఎగ్జాంపుల్ అర్థం కానీ చెప్తున్నాను. ఇప్పుడు ఆయన అమెరికాలో న్యూయార్క్ లో మరి ఆ పిల్లవాడి ఓటు దరఖాస్తు ఉంటుందా పోతుందా? ఎవరు ఇవ్వాలి దరఖాస్తు? ఇవ్వచ్చా ఇవ్వాలా? ఇస్తే ఎత్తియాలి. ఎవరైనా దుబాయ్ లో ఉన్నా, గల్ఫ్ లో ఉన్నా, ప్రపంచంలో ఎక్కడున్నా, భారతదేశంలో బొంబాయిలో, బెంగళూరులోనో, ఢిల్లీలోనో ఇంకెక్కడున్నా సరే అతనికి రావాల్సిన అవసరం లేదు. తల్లి గాని తండ్రి గాని, భార్యదైతే భర్త, భర్తదైతే భార్య, వీళ్ళే అప్లికేషన్ నింపి కుడి సైడ్ నింపాలి. ఎడమ వైపు రాకుండా కుడి వైపు నింపి కింద తండ్రి అని సంతకం, కొడుకు అమెరికా అన్నాడు, కొడుకు వివరాలన్నీ రాసి కింద తండ్రి సంతకం పెట్టి బ్రాకెట్ లో తండ్రి అని రాయాలి. తండ్రి చనిపోయిండు, తల్లి ఉన్నది, కొడుకు డీటెయిల్స్ అన్ని రాసి తల్లి సంతకం పెట్టి బ్రాకెట్ లో తల్లి అని రాయాలి. తల్లి తండ్రి ఇద్దరు లేరు, భార్య ఈడు ఉన్నది, భర్త దుబాయ్ లో ఉన్నారు. భార్యనే కుడివైపు భర్త వివరాలన్నీ రాసి ఆమె సంతకం పెట్టి బ్రాకెట్ లో భార్య అని రాయొచ్చు. అంటే ఇతర దేశాల్లో ఉన్నా, ఇతర నగరాల్లో ఉన్నా వాళ్ళ ఓటుకు నమోదు చేసే అవకాశం మనకు ఉన్నది. వాళ్ళు లేకపోతే మీరే భర్తీ చేసి కింద బ్రాకెట్ లో రాయొచ్చు, సంతకం పెట్టొచ్చు అనే విషయాన్ని మీ అందరికి తెలియజేసే ప్రయత్నం. గట్టిగా ఈగా జవాబు పక్కసే దేనా అన్నట్టు మరి తెలంగాణ ప్రభుత్వం గట్టిగా సమాధానం చెప్పి బయలుదేరే వరకు లేట్ అయింది. లేట్ అయితే అయిందేమో కానీ దాని వెంట మా మధు, మా శ్రీకాంత్ ఖచ్చితంగా బండి ఎక్కాల్సిందే ర్యాలీ లాగా. ర్యాలీ ఎక్కి గంట సేపు పట్టింది.
ఇక్కడ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఇదేమి ఎలక్షన్ లేవు, ఇప్పుడే రేపో మాపో ఓట్లు లేవు, ఇంకా 2 సార్లు ఉంది. కానీ ఆ గంటన్నర సేపు ర్యాలీలో ఎటువైపు చూసినా ఆటోలలో పెట్టోళ్ళు కావచ్చు, కార్లలో పెట్టోళ్ళు, బండ్ల మీద పెట్టోళ్ళు, దుకాణాలు ఉన్నోళ్ళు, బస్సులలో పెట్టోళ్ళు మొత్తం బయటకు వచ్చి ఇట్లా ఇట్లా ఇక మనదే అన్నా మళ్ళీ మనది. జనరల్ గా ఆ స్పందన ఎప్పుడుంటుంది? ఇక రేపో మాపో ఎలక్షన్లు ప్రచారం స్టార్ట్ అయితే ఉండాలి. ఇంకా 2 సార్లు ఉన్నది ఎలక్షన్. ఆడోళ్ళు, మగోళ్ళు, పిల్లలు, పెద్దోళ్ళు ఇంకా అంగేసుకోలేదు, లోపలికి గుర్తెచ్చుకుంటూ పుట్టుకున్నారు. అంటే అంత స్పందన ఉంటుంది. ఇక ప్రజల్లో ఒక స్పష్టత వచ్చింది. ఈ స్కామ్ల ప్రభుత్వం పోవాలి, మన స్కీమ్ల కేసీఆర్ మళ్లీ రావాలి. యావత్ తెలంగాణ కొట్టుకుంటుంది. రైతులు కావచ్చు, కార్మికులు, విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, అక్కలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, పిల్లలు వీళ్ళందరి మాట ఒకటే, మళ్లీ బీఆర్ఎస్ కావాలి. సరే, ఈరోజు మనం పెట్టుకున్న ప్రోగ్రామ్ ఎస్ఐఆర్. ఈ ఎస్ఐఆర్ ఏంటి అసలు? రేపు మన కార్పొరేట్ నిలుచుకుంటారు. నవంబర్లో, డిసెంబర్లో జిహెచ్ఎంసీ ఎలక్షన్ అయిందంటున్నారు. చాలా మంది పోటీ చేయడానికి తయారున్నారు. మరి పోటీ చేయడానికి తయారున్నారు కానీ మీ పనికి వచ్చేస్తలేదు, తిరుగుతలేదు. మా బూత్ లెవెల్ ఏజెంట్లను అసలు పట్టించుకుంటలేరు. మా బూత్ లెవెల్ ఏజెంట్ల కనీసం తమ్ములకి ఇంత ఛాయ్ పానీయం చూస్తుందా? ఏమైనా పని చేయడానికి వాళ్ళకి ఇంత గౌరవం ఇస్తున్నారా? అలా పట్టించుకోవాలి కదా. రేపు నిలబడుతుంటే మరి వాళ్ళు అనుకుంటే గెలుపుతారు. ఎవరు మంచిగా చేసుకుంటే గాలికే మంచిగా చూస్తారు. రేపు వాళ్ళు ఎవరికి టికెట్ ఇవ్వని చెప్తే గాలికే ఇస్తుంది పార్టీ. మరి ఎప్పుడు ఢిల్లీ అవుతారు. ముఖ్యంగా రేపు ఎవరైతే తయారున్నారో మంచిగా బూత్ లెవెల్ ఏజెంట్ మంచిగా కలుసుకొని వాళ్ళని మంచిగా చూసుకొని మీరు కూడా వాళ్ళు ఏమైనా తిరుగుతారు. తిరిగి మన కేసీఆర్ అభిమానులు, బీఆర్ఎస్ అభిమానులు, మైపాలన అభిమానులు, ఆదర్శ అభిమానులు, మీ అందరి అభిమానులు ఎవరుంటే వాళ్ళ ఓట్లు రాయించండి, దరఖాస్తులు నింపి ఇవ్వండి. మీరు తిరిగితే మనకి ఏమైతే రేపు అదృష్టం బాగాలేక ఎవరైనా 500 ఓట్లేస్తారు. పటాన్చెరు నియోజకవర్గంలో మరి ఎస్ఐఆర్ మరియు మన పార్టీ మెంబర్షిప్ డ్రైవ్ గురించి దాని గురించి ఇచ్చే అవగాహన సదస్సుకి ఇచ్చేసిన పెద్దలు, మన మాజీ మంత్రివర్యులు, మనందరి ప్రియతమ నాయకులు గౌరవనీయులు మన హరీష్ రావు గారు, అదేవిధంగా మన శాసనసభ్యులు మైపాల్ రెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు సత్యనారాయణ గారు, మరి మన ఇన్ఛార్జ్ బాలకర్ణ గారు, ఎర్రోజ శ్రీనివాస్ గారు, మరి శంకర్ యాదవ్. ఎన్నో మంచి పనులు చేస్తున్నాం. అమీన్పూర్ మండలం చేసుకున్నాం, కొత్త మున్సిపాలిటీలు చేసుకున్నాం, ఎన్నో మంచి కార్యక్రమాలు. మైపాలన ఏం చెప్తే జీవో ఇచ్చినాయి. అదే మార్కెట్ కమిటీ కావాలంటే సాయంత్రం కల్లా జీవో ఏమిరా. సుల్తాన్పూర్ లో మెడికల్ డివైస్ పార్క్ ఇవాళ ఎంత అద్భుతంగా వచ్చింది. ఆ మెడికల్ ఏ కాలుష్యం లేదు, పొల్యూషన్ లేదు. 25,000 మంది ఇలా మెడికల్ డివైస్ పార్క్ లో బతుకున్నారంటే అది బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు చేసినటువంటి కృషి అని నేను గుర్తు చేస్తా ఉన్నా. ఇక్కడ హాస్పిటల్ ఆనాడు కేసీఆర్ గారు వచ్చి కొబ్బరికాయ కొట్టి ఇప్పుడు తయారు. ఈ కొడుకులు ఇనాగ్రేషన్ కూడా చెప్పలేదు, రెడీ టు ఇనాగ్రేషన్. దాదాపు 300 కోట్లతోని ఆనాడు కేసీఆర్ గారు మల్టీ పర్పస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను పటాన్చెరు ప్రాజెక్టు కంప్లీట్ చేయడం జరిగింది. శివానగర్ లో అద్భుతమైన ఎల్ఈడి పార్క్ పెట్టాం. కొన్ని 100,000 మంది అక్కడ కూడా ఉద్యోగాలు చేస్తా ఉన్నారు. నువ్వేం చేస్తున్నావు రేవంత్ రెడ్డి? పటాన్చెరులో మేము ఐటీ పార్క్ పెట్టాం, చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు వస్తాయంటే ఆయన భూమిని అమ్ముతుంది. కొత్తగా పెట్టింది ఏం లేదు. తయారుగా భూమిని ఐటీ పార్క్ కోసం తీసి పెట్టిన భూమిని అమ్ముకొని ఇవాళ రేవంత్ రెడ్డి కమిషన్ల కోసం కాంట్రాక్టర్లకు బిల్లులు ఇస్తున్నాడు. ఇది ఇవాళ ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమం. అందువల్ల మనం టీఆర్ఎస్ కార్యకర్తలు ప్రజలకు మంచిగా వివరించాలి. ఒకటి వివరించాలి. కరెంటు పోతుంది, అదేనా ఇప్పుడు రోజుకి ఎన్నిసార్లు పోతుంది? 5 సార్లు 6 సార్లు పోతుంది. కేసీఆర్ కడుపెప్పగొట్టించే కరెంటు పోయినారే. చిన్న పోగలంటూ కరెంటు పోయి ఆ రేవంత్ రెడ్డి వచ్చిండు, కరెంటు పోయింది. అంటే స్కూల్ ఇవాళ
కరెంటు కూడా నడపలేకపోతున్నాం. అన్ని మంచిగా చేసి కేసీఆర్ గారు ఇచ్చింది, కానీ ఇలా ఆ వ్యవస్థను నడపడంలో కూడా ప్రభుత్వం ఇలా ఫెయిల్ అయిపోయింది. సో ఏది ఏమైనా ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా మళ్ళా ఎగిరే జెండా గులాబీ జెండా. మన మెజారిటీ పెరగాలి. మన రేపు 2 కాన్స్టిట్యూన్సీలు అయిందనుకో, ఇద్దరు గెలవాలి కదా మనం. రేపు కార్పొరేట్ సీట్లు పెరుగుతాయనుకున్నారు, మళ్ళా పెరిగితే మరి అందరు కార్పొరేటర్ మేము గెలిపించుకోద్దామని మన 5 మున్సిపాలిటీలు గెలిపించి చరిత్ర సృష్టించింది పటాన్ చెరువు. మొత్తం తెలంగాణ పటాన్ చెరువు చూసి అబ్బాయి ఏం గ్రేట్ వీళ్ళు ఉన్నారు అందరా లేదా? అందరు కలిసి పనిచేసింది. అట్లనే రేపు కార్పొరేటర్ కొట్టాలి, రేపు ఎమ్మెల్యే కొట్టాలి, మళ్ళీ బీఆర్ఎస్ గవర్నమెంట్ రావాలి. కష్టపడదాం, గట్టిగా మంచిగా చేసుకుందాం. ఇవాళ ఏమైనా వచ్చినా నేషనల్ హైవే ఎన్ని రోజులే ఎంత ఆటో డ్రైవర్లకు కానీ పటాన్ చెరువు ప్రజలకు ఎంత ఇబ్బంది అవుతా ఉంది. ఏడాదిలో చేసే పని 2.5-3 ఏళ్ళు అయినా ఇంతవరకు నేషనల్ హైవే పనులు జరుగుతలేదు. ఆ రోజు పరిపాలన మా దగ్గర ఐటీ పార్క్ రావాలి అంటే ఉస్మాన్ నగర్ లో దోశ దగ్గర జాగా ఉన్నాం. మేము ఆ రోజు ఐటీ పార్క్ కోసం జాగా ఉన్నాం. నిజంగా బీఆర్ఎస్ వస్తే ఆ ఐటీ పార్క్ వచ్చు, మా పటాన్ చెరువు పిల్లలకు కొన్ని వేల మందికి ఉస్మాన్ నగర్ లో ఉద్యోగాలు వచ్చు. కానీ రేవంత్ రెడ్డి వచ్చిండు, దాన్ని అమ్ముతుంది. ఐటీ పార్క్ కోసం మనం భూమి కొనిపెట్టి సేకరించి పెడితే ఇవాళ దాన్ని అమ్ముతుంది. అమ్ముడు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు వచ్చినాక 30,000 కోట్ల రూపాయల భూములన్నీ 30,000 కోట్ల బొందల గడ్డ కూడా జాగలేదు. కబరస్థాన్ కు మీ జగన్ ఏమిరా? క్రిస్టియన్ల గ్రేవ్ యార్డ్ కూడా స్థలం లేకుండా, సమాధులకు స్థలం లేకుండా భూములు అమ్ముతా ఉన్నారు. అటు హిందూ శ్మశాన వాటికో, ముస్లింలకు, క్రైస్తవులకు कम से कम जमीन भी नहीं है, जैसा पूरा जमीन आप बेच देगा. ये क्या बात है? ఇవాళ అందరూ కూడా ఆలోచించారు. ఎవరికైనా ఇచ్చిన ఒక్క మాట నిలబెట్టుకున్నాడా? ఇవాళ నిన్న మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ వ్యక్తి అన్ని పథకాలు నడుపుతున్నాడు, ఆటంగా అంటుంది. ఓలాపా పటాన్ చెరువు దాఖలకు కేసీఆర్ తింటు ఉన్నదా? కేసీఆర్ ఎంతో అద్భుతంగా కొడుకుగా డబ్బులు పెట్టుకుంటూ పెట్టింది. దాని పేరే కేసీఆర్ నగరం పెట్టుకున్న మా రోజు. కానీ ఇవాళ మొన్న ఆడ షాప్ ఉంటే ఆ షాపులన్నీ కూడా ఆ రోజు మనం ఏం డిసైడ్ చేసినాం, వాళ్ళకే ఇస్తే దాని మీద వచ్చిన ఆదాయంతో లిఫ్ట్ మెయింటెనెన్స్ కానీ, సెక్యూరిటీ కానీ, ఏదైనా మరమ్మతులు వస్తే చేసుకుంటారని చెప్తే ఆ షాప్ కూడా యాక్షన్ పెట్టి పారేసాం. ఎంత దుర్మార్గం! రేవంత్ రెడ్డి గుడిని గుళ్ళ లింగాన్ని కూడా అనుకుంటారు. ఏది పరిస్థితి? ఇక ఇది గవర్నమెంట్ మరి మనం జాగ్రత్తగా ఉండాలి. మన పటాన్ చెరువు, మన మెదక్ జిల్లా, ఉమ్మడి మెదక్ జిల్లా అద్భుతంగా అభివృద్ధి చేసుకుందాం. మొన్న కూడా రాష్ట్రంలో మన జిల్లా రికార్డు 10ట్లో 7 ఎమ్మెల్యేలు గెలిచి మెదక్ జిల్లా అన్ని జిల్లాల నుంచి ముందు స్థానంలో ఉంది. నేను ఇవాళ చెప్తున్నా, రాసి పెట్టుకో రేవంత్ రెడ్డి, ఈ తాప 7 కాదు 10కి 10 మేము గెలుస్తాం. ఒకవేళ సీట్లు పెడితే ఎన్ని వేస్తే మేమే చెప్తాం. మన రేవంత్ రెడ్డి అంటున్నాడు, నువ్వు గెలిచేది 9 సీట్లు మాత్రమే. రాష్ట్రంలో మళ్ళా ఎన్నికలు వచ్చినా నువ్వు గెలిచేది 9 సీట్లే. రాసి పెట్టుకోండి సార్ రేవంత్ రెడ్డి. నిన్ను నీ కొడగలనే వచ్చింది కదా, నిన్ను నీ కొడగలనే ఉడవచ్చని పోయింది తప్ప నీ అబద్దాలతోని, మాయమాటలతోని నువ్వు ప్రజలను తప్పుదారి పట్టించి అడ్డదాకా గెలిచినావు. ఇప్పుడు రా ప్రజల్లోకి చెప్తాను నీకు, నువ్వేదో మేకపోతే గాంభీర్యం ఇంకా ఏదో మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నావు. బట్ ఏదైనా కూడా ఇవాళ పాలేందో నీళ్ళేందో తేలిపోయి తప్పక మళ్ళీ మన బీఆర్ఎస్ కే భవిష్యత్తు ఉంటుంది. బాగా నెగ్గైంది అంటే ఎక్కువగా ఉపన్యాసం ఇవాళ పొడిగించి తెచ్చుకోలేదు. బట్ ఎస్ఐఆర్ ప్రక్రియ మీద దృష్టి పెట్టండి, చాలా చాలా ముఖ్యమైనది. ఇవాళ ఏ రకంగా కూడా ఒక్కటి కూడా ప్రజలకు ఇచ్చిన పథకాలు లేవు. రేవంత్ రెడ్డి అంటే ఫ్యూచర్ సిటీ, ఇంకోటి అంటున్నా రేవంత్ రెడ్డి నువ్వు 4,000 పింఛన్ ఇస్తాను. కేసీఆర్ గారు 200, 2,000 చేస్తాంటే చేసి ఇచ్చిందా లేదా? కానీ నువ్వు 4,000 పింఛన్ ఇవ్వండి, నాకు వచ్చినా పైసలు ఇవ్వట్లేదు. నేను ఉన్నాయి పైసలు లేక కాదు, అందాల కోట్లకు 100 కోట్లు ఖర్చు పెట్టినావు.
బోధి పెళ్లిలేం కట్టుకోవడానికి, బోధి నిలయం కట్టుకోవడానికి 100 కోట్లు ఖర్చు పెట్టినావు. అంత మంచి సెక్రటరీ ఉండగా నీ జూబ్లీ హిల్స్ ప్యాలెస్ పక్కన ఎందుకు మళ్ళీ బోధి భవన్ కట్టినావు అని అడుగుతా ఉన్నాను. ఫ్యూచర్ సిటీకి 1,00,000 కోట్లు పెట్టారట, మూసీ సుందరీకరణకి 1,00,000 కోట్లు పెట్టారట. వీటన్నిటికీ పైసలు ఉంటాయి నీకు. ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే రాహుల్ గాంధీకి మూటల్ కంపెనీకి పైసలు ఉంటాయి. పక్క రాష్ట్రాల్లో ఫుల్ పేజ్ యాడ్ చేయడానికి 100 కోట్లు ఖర్చు పెట్టడానికి పైసలు ఉంటాయి. నా అమ్మ తాతకి 4,000 ఇవ్వమంటే ఉంటాయా? నా అక్క చెల్లెలకు మహాలక్ష్మి కింద 2,500 ఇవ్వమంటే ఉంటాయా? అంటే అక్క చెల్లెలకు ఇస్తే నీ కమిషన్ రాదు. అమ్మ తాతకు 4,000 పింఛన్ ఇస్తే నీ కమిషన్ రాదు. అదే 1,00,000 కోట్లు మూసీ మీద పెడితే నీ కమిషన్ల కోసం, నీ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం మాత్రం పైసలు ఉంటాయి. ఇలా ఒకటే అడుగుతా ఉన్నా, నువ్వు ఉన్న పథకాలు ఆగం చేసినావు. ఇలా ఫైనాన్షియల్లో అడ్డగోలుగా రిజిస్ట్రేషన్ వాల్యూ పెంచింది. దాని దెబ్బకు రియల్ ఎస్టేట్ ఆగం కాదయ్యా. లాట్ నమ్ముతున్నాయా? వ్యాపారాలు నడుస్తున్నాయా? నడుస్తున్నాయే. రిజిస్ట్రేషన్ ఆఫీసులు ఇవ్వబోతున్నారు. మొన్నటిదాకా ఫుల్ కార్లు రిజిస్ట్రేషన్ ఆఫీసులు కూడా, హోటల్ ఫుల్, ఛాయ్ దుకాణం ఫుల్, కార్లు పెట్టడానికి జాగుండకపోవు, సీమలు పట్టినంత జనములు. కానీ ఇప్పుడు ఈగలు కొట్టుకుంటారు. ఇవాళ వచ్చినాక మోటార్ సైకిల్ కొనుక్కుంటే దాని మీద ట్యాక్స్ వేసినాం, కారు కొనుక్కుంటే ట్యాక్స్ పెంచినాం. ఇవాళ మందు తాగితే బిస్కీ మీద, బీర్ సీజన్ మీద ధరలు పెంచినాం. భూమి రైతు చేతిలో ఉంటే భూముల ధరలు కూడా పెంచింది. ఇప్పుడు ఇంకా భూమి శిస్తు పెట్టారట. ఇంకా వెంకటలో కూడా ఒక ఔరంగజేబ్ అని నెత్తి మీద జుట్టుకు కూడా ట్యాక్స్ పెట్టింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి భూమి శిస్తు పెట్టారట, భూమి మీద కూడా ట్యాక్స్ పెట్టారట. ఇక పెట్టే నీ పని చెప్తారు జనం. ఇచ్చిందేం లేక ట్యాక్స్ వేస్తున్నాడు, పన్నులు వేస్తున్నాడు. దీన్ని కూడా ఏ రైతు సోదరులు గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా మన పటాన్ చెరువు పారిశ్రామిక ప్రాంతం, కొత్త పరిశ్రమలు ఏం లేవు. ఉన్న పరిశ్రమల్ని రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు అమ్మడానికి హిల్ టీపీ పాలసీ తెచ్చింది. అంటే ఇక్కడ ఇండస్ట్రీలకి పోతే ఇంకా నౌకర్లు పోవాలా? పటాన్ చెరువులో బస్సు తెరువు ఆగం కావాలా? ఇలా పటాన్ చెరువు ఇంత అభివృద్ధి చెందడానికి పరిశ్రమలు వచ్చినాయి. మీకు ఇంకా మంచిగా అర్థం కావాలంటే రేవంత్ రెడ్డి ఎంత అబద్దాలు పోకంటే, మన దగ్గర సిగాచి ఫ్యాక్టరీలో పెద్ద ఇన్సిడెంట్ జరిగింది. దురదృష్టవశాత్తు 54 మంది చనిపోయింది. రేవంత్ రెడ్డి వచ్చి ఏం చెప్పింది ఆ రోజు? ₹1,00,00,000 ఇస్తాను. ₹1 ఇస్తే ఆ ఫ్యాక్టరీ వాళ్ళకి ఇచ్చే పిఎఫ్ఓ, ఈఎస్ఐఓ, ఇన్సూరెన్స్ అదే 30-40 లక్షలు వచ్చినాయి తప్ప ఇవాళకి ₹1,00,00,000 రాలేదు. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ₹1 ఇప్పుడు ఏడాది దినం కూడా అయిపోయింది. పాపం చచ్చిపోయిన వాళ్ళ ఏడాది దినం కూడా అయిపోయింది. అంటే మీరు నోరా పోరా? అరే నువ్వు వచ్చి చచ్చిపోయిన శవాల మీద అబద్దాలు అంటావా రేవంత్ రెడ్డి? ఒక దేవుడి మీద వచ్చి అబద్దం ఆడతావు, శవాల మీద చెప్పి కూడా మోసం చేస్తావా? భద్రాద్రి రాముడి మీద ఒట్టు పెట్టినా 15 ఆగస్టు రుణమాఫీ చేస్తా అంటే రైతుల్ని మోసం చేస్తుంది. సిగాచి ఫ్యాక్టరీ కాడికి వచ్చి శవాల మీద ప్రమాణం చేసి ₹1,00,00,000 ఇస్తా అంటే ఏడాది అయిపోయినా ఇప్పటికీ ₹1,00,00,000 ఇవ్వండి. దేని మీద మాట మీద నిలబడి, ఏ ఒక్క మీద నిలబడలేదు. అందుకే ఇలా ప్రజలు ఒకటిగా దూరం అవుతా ఉన్నారు. ఈ ఎస్ఐఆర్ లో మనం ఏం చేయాలి? ఈ ఎస్ఐఆర్ కి ఎందుకంత ప్రాముఖ్యత ఉన్నది? దయచేసి కార్యకర్తలు బాగా వినాలి. దీని బడ్జెట్ నిన్న మొన్న ఈ మధ్యకాలంలో కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినాయి. పశ్చిమ బెంగాల్లో 90 లక్షల ఓట్లు తీసేసిందట. మమతా బెనర్జీ గెలవకుండా ఆగం పట్టించిందని మనం టీవీలో చూసాం, పేపర్లో చూసాం. అస్సాంలో ఓట్లు తీసేసిందట, రిజల్ట్ 8-5 అంటున్నారు. తమిళనాడులో ఓట్లు తీసేసిందట, ఫలితాలు తారుమారైనాయి అంటున్నారు. ఎక్కడెక్కడైతే ఎస్ఐఆర్ ప్రక్రియ జరిగిందో చాలా చోట్ల కూడా ఓట్లు గోల్మాలైనాయి. లక్షల ఓట్లు తీసి పడేసిండ్రు, దాంతో ఫలితాలు తారుమారైనాయి అని అంటున్నారు. మరి ఏంది ఎస్ఐఆర్? ఏంది? ఇది కొత్తదేమి కాదు. 2002లో ఎస్ఐఆర్ ప్రక్రియ జరిగింది. మళ్ళీ 24 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఎస్ఐఆర్ ప్రక్రియ జరుగుతా ఉంది. ఈ ఎస్ఐఆర్ లో ఏం చేయాలి? కార్యకర్తలుగా, బూత్ లెవెల్ ఏజెంట్లుగా, ప్రజా ప్రతినిధులుగా, కౌన్సిలర్లుగా, మాజీ సర్పంచ్లుగా, కార్పొరేటర్లుగా
మన బాధ్యత ఏంటి, ఎందుకు ఇది మనకు ముఖ్యమైనది బాగా అర్థం చేసుకోండి. ఇలా ముస్లిం మైనారిటీలో చాలా అనుమానాలు ఉన్నాయి, మా ఓట్లు తీసేస్తారేమో అని. మరి ఏం జరుగుతుంది, మనం ఏం చేద్దాం? మీ అందరికీ అప్లికేషన్ ఫామ్లు వచ్చింది. గ్రామాల్లో అయితే అంగన్వాడీ టీచర్లు, మున్సిపాలిటీల్లో అయితే ఆర్పీలు, జిహెచ్ఎంసీ పరిధిలో కూడా ఆర్పీలు ఎన్యూమరేషన్ ఫామ్ తెచ్చి ఇవ్వడం జరిగింది. ఇందులో ఎన్యూమరేషన్ ఫామ్ నింపి తిరిగి ఇచ్చిన వాళ్ళు ఎందరో చేయగలరు సార్? వాపస్ నేను ఇప్పుడే లిస్టు చూసిన. పటాన్ చెరువు కాన్స్టిట్యున్సీలో దరఖాస్తులు నింపి వాపస్ ఇచ్చింది రూపాయికి 10 పైసలు ఇచ్చింది. నువ్వు ఇచ్చినావా కుమార్ గారు? నువ్వు ఇచ్చినావా? 10 పైసలు ఇచ్చింది. ఇంకా 90 పైసల మంది అప్లికేషన్ ఇవ్వలేదు. అంటే విషయం ఏంటంటే దరఖాస్తు ఇవ్వకపోతే మీ ఓటు హక్కు ఉంటుంది. आप फॉर्म भरना जरूर देना, अगर से फॉर्म भर के नहीं दिए तो तुम्हारा वोट निकाल देंगे. ये बात सीधा सीधा आप समझने की जरूरत है. फॉर्म नहीं भर के वापस नहीं दिए तो आपका वोट निकल जाता. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో ఫామ్ నింపి ఇవ్వాల్సిందే. దానికి లాస్ట్ డేట్ 24వ తారీఖు. మీరు ఫామ్ ఇవ్వడం ఎంత ముఖ్యమో ఇచ్చిన ఫామ్ ను మళ్ళీ వాళ్ళు ఆన్లైన్ చేయాలి. 25వ తారీఖులోగా అంగన్వాడీ టీచర్లు, ఆ బూత్ లెవెల్ ఆఫీసర్ ఆన్లైన్ చేయాలి. ఆన్లైన్ చేయకపోతే ఓటు పోతుంది. మరి ఫామ్ నింపాలంటే 1,00,000 ప్రశ్నలు అడుగుతున్నారు, డౌట్లు వస్తున్నాయి. ఎట్లా? అప్పుడు బీహార్లో ఓటున్నాయి, అప్పుడు నాకు బెంగాల్లో ఓటున్నాయి, లేకపోతే దుబ్బాకలు ఉన్నాయి, జైరాబాద్ ఉన్నాయి, నారాయణఖేడ్లో ఉన్నాయి. ఇప్పుడు నేను పటాన్చెరులో ఉన్నా, మరి నా ఓటు ఇక్కడన్నా అక్కడ. నారాయణఖేడ్లో వచ్చి పటాన్చెరులో చాలా మంది ఉంటారు. మరి వాళ్ళ ఓటు ఎవరు ఎక్కడ రాసుకోవాలి? నారాయణఖేడ్నా ఇక్కడన్నా? అప్పుడు నారాయణఖేడ్లో ఓటు ఉండాలకు, పటాన్చెరులో కూడా ఓటు ఉండాలి. ఇప్పుడు వాళ్ళని అడుగుతారు, నువ్వు ఇక్కడ ఉంటావా అక్కడ ఉంటావా? ఇక్కడనే ఉంటా అంటే ఓటు ఇక్కడనే నమోదు చేయాలి. పోయినసారి ఓటు నారాయణఖేడ్ ఉన్నప్పుడు 2002లో నీ ఓటు ఎక్కడుంది, అప్పుడు ఆ నియోజకవర్గ నంబర్ ఎంత అని అడుగుతారు. అది ఎవరికి నిలవని గుర్తుండదు. దాన్ని మీ బిఎల్ఓ కానీ మన బిఎల్ఏ వెతికి పాత ఓటు ఎక్కడుంది, ఆ నియోజకవర్గ నంబర్ ఎంత, వాళ్ళ తల్లి తండ్రి లేకపోతే నాయనమ్మ తాత వాళ్ళతో దాన్ని ఫ్యామిలీ గ్రూపింగ్ చేసి రాయాల్సి ఉంటుంది. ఇదంతా జర తిరిగి వ్యవహారం. కానీ నేను ఒక్క ముచ్చట మాత్రం చెప్పదలుచుకున్నా. మీరు తప్పు నింపినా ఒప్పు నింపినా దరఖాస్తు చెప్పిన సీదా ఓటు ఎక్కేస్తారు. నింపి దరఖాస్తు ఇస్తే తప్పు నింపినామనుకో వాడు నోటీస్ ఇస్తాడు, నిన్ను అడిగినాకనే నీ ఓటు ఉంచాలన్నా తీయాలన్నా తీస్తాడు. ఫామే ఇవ్వలేదనుకో ఎత్తి పడిస్తాడు. దరఖాస్తు ఇచ్చినామనుకో నీకు డౌట్ ఉన్నా అనుమానం ఉన్నా నింపొచ్చినా నింపరాకపోయినా నీకు తెలిసిన కాడికి దరఖాస్తు నింపు, కాగితం ఇచ్చినామంటే నీ ఓటు ఆగిపోదు. నీకు చెప్పకుండా, నీకు నోటీస్ ఇవ్వకుండా, నీతో మాట్లాడకుండా నీ ఓటు తీసే అధికారం వారికి లేదు. కొంతమందికి ఏమంటారు, అరే నేను మొన్ననే గుమ్మడిలో ఓటేసి మళ్ళీ నీకు ఇదే కాగితం నింపాలి. అరే 2 నెలల కిందనే ఓటేసినాయి కదా గుమ్మడిల కదా, మరి మొన్ననే ఓటేసి మళ్ళీ కాగితం నింపుకోవడానికి డౌట్ వస్తుంది. నువ్వు మొన్న ఓటేసినా నిన్న ఓటేసినా, మున్సిపాలిటీలు వేసినా, ఎమ్మెల్యే ఎలక్షన్లు వేసినా, ఎంపీ ఎన్నికలు వేసినా, నువ్వు ఎన్నిసార్లు ఓటేసినా ఇప్పుడు కాగితం నింపుతేనే నీ ఓటు లేకపోతే. మరి చాలా మందికి నింపరాదు కదా, ఎవరు తెలుగు రాదా? మన పెద్ద మనుషులు కూడా ఎంత సరుకోవడం ఉన్నారు. మరి వాళ్ళకి ఎట్లా నింపాలంటే మన బూత్ లెవెల్ ఏజెంట్. మరి బూత్ లెవెల్ ఏజెంట్లు మనం పోతే అంగన్వాడీలు లేకపోతే ఆ బూత్ లెవెల్ ఆఫీసర్ మనకి సహకరించలేమో కదా. బరాబర్ మీకు సహకరించాల్సిందే. ఇది రాజ్యాంగ ప్రక్రియ. ఎన్నికల కమిషనే రాజకీయ పార్టీలకు ప్రతి బూత్ లో అధికారికంగా ఒక ఏజెంట్ పెట్టుకునే అవకాశం ఇచ్చింది. బాధాగా మీరు బూత్ లెవెల్ ఏజెంట్ వెంట వెళ్ళాలి.